ఈ నా అన్వేష్ అన్న వ్యక్తి ఏ రకంగా అవమానిస్తున్నాడంటే కేవలం హిందూస్ అండ్ అలానే మన సాంప్రదాయాలనే కాకుండా ఇండియన్స్ అండ్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యావత్ భారతదేశంలో ఉన్న యువతనైతే అవమానించడం అది జరుగుతుంది. దొంగ నా కొడుకులారా, హిందూస్ అంటాడు, రేపులు అంటాడు, కుక్కలు అంటాడు, పొల్యూషన్ అంటాడు అండ్ ఎన్నో రకాలుగా అయితే అవమానించడం అది జరిగింది. మన హిందువులు బలాత్కారం చేశారు, రేప్ చేశారండి. అండ్ ఈయన మహిళల హక్కుల కోసం స్వేచ్ఛ కోసం ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే శాండ్విచ్ మసాజ్ చేసుకొని వస్తా అని చెప్తూ మరి మహిళల హక్కుల కోసం అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఓకే, ఆయన చాప్టర్ క్లోజ్ అయింది, అదైతే ఓకే, అతనికైతే పతనం అయితే తప్పదు. అంతకంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తే ఇదైతే వినండి. మీరు ఆధార్ ప్యాన్ లింక్ చేసుకున్నారా, ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నారా? అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో, మీ పిఎఫ్ అకౌంట్లో, మీ ట్రేడింగ్ అకౌంట్లో, మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో, ఎన్పిఎస్ అకౌంట్లో అండ్ ఇన్సూరెన్స్ పాలసీ డీటెయిల్స్లో నామినీ డీటెయిల్స్ యాడ్ చేసుకున్నారా? ఎప్పుడైనా అకౌంట్ హోల్డర్కి రిస్క్ అయినప్పుడు నామినీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడం వల్ల అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ అమౌంట్ కానీ ఏదైనా కానీ నామినీకి అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకు ఇది చెప్తున్నా అంటే చాలా మంది నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవడం లేదు. సో అలాంటప్పుడు ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండదు అండ్ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది అయితే పడుతుంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా నామినీ డీటెయిల్స్ వీటన్నిటిలో కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అంటే ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి.